హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ను వర్షాలు వీడటం లేదు. శుక్రవారం నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 6, 7 తేదీలలో ఏర్పడే అల్పపీడనం దక్షిణ దిశగా పయనించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ వరకు చేరాలంటే మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇకపోతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బంగాళాఖాతంలో మరో తుఫాను ఏర్పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. పెంగల్ తుఫాను ప్రభావం నుంచి నెల్లూరు, తిరుపతి, రాయలసీమ జిల్లాలలో కోలుకోకముందే బంగాళాఖాతంలో అల్పపీడనానికి అనువైన పరిస్థితులు నెలకొన్నాయి వాతావరణ శాఖ వెల్లడించింది. పెంగల్ తుఫాను భయంతో ఏపీలో రైతులు పంటల్ని అందిన కాడికి అమ్ముకోవాల్సి వచ్చింది. భారీ వర్షాలు హెచ్చరికతో రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలును రికార్డు సమయంలో పూర్తి చేశారు. ఇకపోతే దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. డిసెంబర్ 6, 7 తేదీలలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం బలహీనపడి తర్వాత శ్రీలంక మీదుగా పయనిస్తుందని భావిస్తున్నారు. అల్పపీడనం ప్రభావంపై శుక్రవారం నాటికి స్పష్టత రానుంది. ఏడాది పెద్ద సంఖ్యలో అల్పపీడనాలు ఏర్పడడంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురిశాయని, రాయలసీమ జిల్లాలో మినహా కోస్తా జిల్లాలో సగటు కంటే అధికంగా వర్షపాతం నమోదైంది. 2 రోజుల క్రితమే పెంగల్ తుఫాన్ బలహీనపడి అల్పపీడనంగా మారే అరేబియా సముద్రంలోకి ప్రవేశించింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.